రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ వ్యక్తిత్వంపై వైసీపీ నేతలు మాట్లాడడం తగదని నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంగుడుపల్లి మండలంలో యమగాని లల్లి ద్రౌపది ధర్మరాజు ఆలయ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొదటిసారిగా భువనేశ్వరి భావోద్వేగంగా మాట్లాడారు. మహిళలను అవమానించడం సంస్కారం కాదని, వ్యక్తిగత దూషణలు మానుకోవాలని వైసీపీకి హితవు పలికారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజాసేవ విడిచిపెట్టేది లేదని భువనేశ్వరి స్పష్టం చేశారు. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి. అప్పుడు కౌరవులు ఏం చేశారు, ఆవిడి భర్తని అవమానించాలని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. ఒక స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇక్కడ ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్లే దేవుళ్ళుగా మా కుటుంబంకి నిల్చున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు కానీ, ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్ లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా, ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికీ గుర్తు చేయడానికి ఇది చెప్పేది ఈ విషయం.